ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది మమ్మల్ని ఏమడుగుతుంటారంటే, అసలు గురుమూఢమి, శుక్రమూఢమి అని అంటుంటామండి. ఈ సమయంలో ఇటువంటి శుభకార్యాలు చేయకూడదు గదా! అసలు ఇదేమిటి? శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? అని అడుగుతుంటారు. అందులో కూడా మనకు నవంబర్ 30వ తారీఖు నుంచి మనకు శుక్రమూఢమి, శుక్రమౌఢ్యమి అంటుంటామండి. అది ప్రారంభమవుతుంది. దీనివల్ల మనకేమైపోతుందంటే, ఎటువంటి శుభకార్యాలు అంటే వివాహాది శుభకార్యాలు చేయకూడదు అని పెద్దలు చెప్పారు. అసలు మూఢమి లేక మౌఢ్యమి అంటే ఏమిటి? ఈ మూఢములో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు అన్న అంశాన్ని ఇక్కడ నేను శాస్త్రరీత్యా వివరించి, ఆ తర్వాత ఈ శుక్ర మూఢమి ఏదైతే నవంబర్ 30వ తారీఖు నుంచి ఏర్పడుతుందో అది ఎంతకాలం పాటు ఉంటుంది, తదితర అంశాలు కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మౌఢ్యమిని మనం మూఢమిగా వ్యవహరిస్తాము అని చెప్పవచ్చు. ఏంటి ఇదేంటి? ఎప్పుడైతే ఈ నవగ్రహాల యొక్క సంచారం అనునిత్యం కొనసాగుతూ ఉంటుంది కదా! అందులో సూర్యుడికి దగ్గరగా ఏదైనా ఒక గ్రహం వచ్చినప్పుడు దాన్ని అస్తంగతమని, మౌఢ్యమి అని, మూఢమి అని, కంబస్ట్ అని ఇంగ్లీష్‌లో వ్యవహరిస్తుంటాము అని చెప్పొచ్చు. అంటే శుక్రగ్రహానికి ఇతర గ్రహాలు ఏదైనా దగ్గరగా వస్తే ఆ గ్రహాలు తమ శక్తిని కోల్పోతాయి. ఇది సింపుల్‌గా చెప్పాలంటే అండి. దీన్ని మనము మూఢముగా వ్యవహరిస్తాం. అంటే ఇక్కడ ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే అమావాస్య అప్పుడేంటి సూర్యచంద్రులు ఇద్దరు కూడా కలుస్తారు కదండీ! ఆ సమయంలో మనం ఏం చేస్తాం? ఎటువంటి నూతన పనులు ప్రారంభం చేయం. అమావాస్య మంచిది కాదంట కదా అంటుంటాం. ఎందుకు మంచిది కాదు అమావాస్య అని ఒకసారి ఇక్కడ ఆలోచన చేస్తే సూర్యగ్రహానికి దగ్గరగా ప్రతి నెల ఎప్పుడైతే చంద్రగ్రహం వస్తుందో దాన్ని అమావాస్య తిథిగా మనం వ్యవహరిస్తాం. ఆ రోజు ఎటువంటి నూతన పనులు చేయం. ఎందుకంటే చంద్రుడిని జ్యోతిష్శాస్త్రరీత్యా మనసుకు సంబంధించిన గ్రహంగా చెప్తుంటాం. మనఃకారక గ్రహంగా చెప్తుంటామండి. కాబట్టి ఎప్పుడైతే సూర్యుడికి దగ్గరగా ఈ గ్రహం వస్తుందో సకల జీవరాశికి కూడా మనస్సు అన్నది ఈ చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుందని జ్యోతిష్శాస్త్రం చెప్తుంది. కాబట్టి సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇంకా చెప్పంటే జీవశక్తి తగ్గడం కూడా ఎక్కువగా జరుగుతుంది. అందుకని అమావాస్య అంటే ఎటువంటి శుభకార్యాలు చేయము, దూర ప్రయాణం లాంటివి కూడా సాధ్యమైనంత వరకు చేయమని చెప్పవచ్చు. ఎందుకంటే మనసుకు సంబంధించిన గ్రహమైన చంద్రుడు ఎప్పుడైతే సూర్యుడితో చేరుతాడో చంద్రుడు తన శక్తిని కోల్పోతాడండి. ఏ గ్రహం ఈ ఉదాహరణకు 9 గ్రహాలు ఉన్నాయి కదండి. అందులో ఏ గ్రహము సూర్యుడి దగ్గరకు వచ్చినా కూడా ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుందని చెప్పి పెద్దలు చెప్పారు. అన్ని గ్రహాలకు కూడా ఇక్కడ మూఢం ఉంటుందండి. కాకపోతే ప్రధానంగా మనం ఏంటంటే గురు, శుక్ర గ్రహాలు ఎప్పుడైతే సూర్యగ్రహానికి దగ్గరగా సంచరిస్తాయో ఆ కాలాన్ని మనము గురుమూఢమి అని కానీ, లేక శుక్ర మూఢమి, లేక శుక్ర మౌఢ్యమి అని కానీ వ్యవహరిస్తాం. ప్రధానంగా గురు, శుక్ర 2 గ్రహాలు కూడా ఏమిటంటే సకల శుభగ్రహాలుగా జ్యోతిష్శాస్త్రం చెప్తుందండి. ఎప్పుడైతే ఈ శుభగ్రహాలైనటువంటి గురువు కానీ, లేక శుక్రుడు కానీ సూర్యుడికి దగ్గరగా వస్తారో అప్పుడు ఏమైపోతుందంటే ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని మన పెద్దలు చెప్పారు. ఆ సమయంలో ఏదైనా వివాహాది శుభకార్యాలు కానీ, గృహప్రవేశం లాంటివి కానీ చేస్తే కూడా మంచి ఫలితాలను ఇవ్వవు. సాధారణ కార్యక్రమాలు మాత్రమే చేసుకోమని పెద్దలు చెప్పారు. అందువల్లనే ప్రధానంగా కూడా మూఢమికి ఇంత ప్రాధాన్యత మనం ఇచ్చాము. సూర్యుడికి దగ్గరగా ఎప్పుడైతే ఈ శుభగ్రహమైనటువంటి శుక్రుడు కానీ, లేకపోతే శుభగ్రహమైన గురువు కానీ చేరితే దాన్ని గురుమూఢమని, దాన్ని శుక్రమూఢమని, లేక గురుమూఢమని వ్యవహరించి ఆ మూఢమి కాలం నడిచినంత కాలము ఎటువంటి శుభకార్యాలు కూడా చెయ్యము అని చెప్పవచ్చు. అర్థమైంది కదండి. ఎందుకు మూఢమి నడిచే సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయము అంటే ప్రధానంగా ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా మనకు కొన్ని పంచాంగాలలో అంటే ఇక్కడ పంచాంగాలు దృక్ సిద్ధాంతము, పూర్వపత్తి 2 రకాలు ఉంటాయండి. కొన్ని పంచాంగాల్లో చూసుకునేప్పుడు నవంబర్ 26వ తారీఖు నుంచి శుక్రమూఢి ప్రారంభం అని చెప్పి వాళ్ళు రాశారు. అదేవిధంగా కొన్ని పంచాంగాల్లో నవంబర్ 30వ తారీఖు నుంచి మనకు శుక్రమూఢి ప్రారంభమవుతుంది. ఈ మూఢమి ఎంతవరకు కొనసాగుతుంది అంటే నవంబర్ 30వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే శుక్ర మౌఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 13వ తారీఖు వరకు కొనసాగుతుంది అని కొన్ని పంచాంగాల్లో చాలా వివరంగా రాశారు. కాబట్టి ఈ సమయం అంతా కూడా అంటే నవంబర్ 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు అంటే 2026 సంవత్సరం ఫిబ్రవరి 2026 వరకు శుక్రమూఢమి కొనసాగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో ఎటువంటి శుభకార్యాల్లో కూడా చెయ్యము. కొన్ని పంచాంగాల్లో ఇందాక చెప్పాను దృక్ సిద్ధాంత పంచాంగము, పూర్వపత్తి 2 రకాల పంచాంగం ఉంటాయి. అందులో ఏంటంటే నవంబర్ 26 నుంచే శుక్రమూఢమి ప్రారంభమవుతుంది అని చెప్పి వాళ్ళ యొక్క లెక్కల ప్రకారంగా వాళ్ళు రాశారు. అదేవిధంగా నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే శుక్రమూఢమి యొక్క ప్రభావం వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే మనకది ఫిబ్రవరి 17 దాకా కొనసాగుతుంది. ఆ రోజుతోటి మనకు మూఢం పూర్తవుతుంది. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఈ నవంబర్ నెలాఖరు నుంచి ఫిబ్రవరి
12 తారీఖు దాకా కూడా మనకు ముహూర్తాలేమి కూడా లేవు అని చెప్పొచ్చు. మరి చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే అసలు ఈ మూఢమి సందర్భంగా అది గురుమూఢం కావచ్చు, శుక్రమూఢం కావచ్చండి. ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న సందేహం ఉంది కదా, దాన్ని క్లుప్తంగా ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మొట్టమొదటిగా మూఢమి నడిచే సందర్భంలో ఇది ప్రస్తుతం రాబోతున్న మూఢం కావచ్చు, భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా ఈ మాట వింటుంటాం కాబట్టి అప్పుడు చేయకూడని పనులు ఏమిటి అన్న విషయానికి వస్తే బావి తవ్వడం, చెరువులు తవ్వడం, అదేవిధంగా యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, దేవతా ప్రతిష్ఠ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మూఢమి ఉన్న సమయంలో చేయకూడదు. అదేవిధంగా ఉపనయనం, విద్యారంభం, నూతన గృహ ప్రవేశం, అదేవిధంగా గృహారంభం అంటే శంకుస్థాపన చేస్తామే అది కానీ చేయకూడదు. అదేవిధంగా కర్ణ వేద అంటే చెవులు కుట్టించే సంప్రదాయం ఉంది కదా, అది కూడా ప్రధానంగా కూడా ఈ సమయంలో చేయకూడదు. నూతనంగా తోటలు వేయడం లాంటివి కూడా ఈ సమయంలో చేయకూడదు. అదేవిధంగా నూతనంగా మంత్రానుష్ఠానం తీసుకోవడం కానీ, అంటే మంత్ర ఉపదేశం తీసుకోవడం కానీ, వివాహము, పట్టాభిషేకం లాంటివి ఏది కూడా శుభకార్యాలు ప్రత్యేకంగా ఎప్పుడైతే మూఢమి నడుస్తుంటుందో ఆ సమయంలో చేయకూడదు. దీన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక ఆ తర్వాత ఏదైనా చేయదగినటువంటి పనులు ఉన్నాయా అన్న విషయానికి వస్తే శాస్త్రం చాలా క్లియర్గా చెప్పిందండి. అది ఏమిటంటే జపాలు ఏదైనా చేయించుకోవాలి అని చెప్పనుకుంటే, అంటే కొన్ని సందర్భాల్లో జ్యోతిష్ శాస్త్రీయ కొన్ని గ్రహాలకు సంబంధించి జపాలు చెప్తుంటామండి. ఈ గ్రహం బాగలేదండి, ఇంత జపం చేయించుకోండి, ఇలాంటి పూజ చేయించుకోండి అని చెప్తాం. అంటే నవగ్రహ దోషాలకు సంబంధించినటువంటి జపాలు కానీ, హోమాది శాంతులు కానీ చేయించుకోవచ్చు. అంటే గ్రహ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు దానికి మూఢం ఉందండి, మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేయించుకుంటామని చెప్పకూడదండి. తప్పకుండా ఇటువంటివి చేయించుకోవచ్చు. గ్రహశాంతికి సంబంధించిన అభిషేకాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చేయించుకోవచ్చు. అదేవిధంగా శిశు జన్మం జరిగినప్పుడు ఏదైనా కూడా బాలారిష్ట దోషాలు లాంటివి ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి శాంతులు కూడా చేయించుకోవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న వ్రతాలు లాంటివి ఏదైనా మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే ఉంటాయి కదండి, అవి కూడా చేసుకోవచ్చని శాస్త్రం చెప్పింది. కాబట్టి వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశము, దేవతా ప్రతిష్ట, పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు ఏదైతే ఉందో ఈ మౌఢ్యమి కాలంలో మనం చేయకూడదు. దీన్ని గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రహదోషాలకు సంబంధించినటువంటి పరిహారాలు ఏదైనా ఉంటే అటువంటివి, నిత్య పూజలో మనం ఏదైతే చేసుకుంటామో అటువంటివి, మాస పూజలు కొంతమంది చేస్తూ ఉంటారు. ప్రతి మాసం కూడా కొంతమంది ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు సంకష్టహార చతుర్థి కానీ, లేకపోతే మాస శివరాత్రులు, శివుడికి అభిషేకము, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. విన్నారు కదండి, అసలు మౌఢ్యమి అంటే ఏమిటి, ఈ మూఢమి నడిచే సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు మరొక కార్యక్రమంలో మరొక నూతన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.